మేక మాంసం వెల్లుల్లి వేపుడు అండి. మేక మాంసం వెల్లుల్లి వేపుడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన మేక మాంసం 1/2 కేజీ, పసుపు 1 స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, కారం 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పచ్చిమిరపకాయలు చీల్చినవి కొన్ని, కరివేపాకు కొద్దిగా. సో కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి కదా, మరి వెంటనే ఆలస్యం లేకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా షెఫ్? మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేద్దామండి. సో మనకి మేక మాంసం మటన్ వెల్లుల్లి వేపుడుకి యాక్చువల్గా ఏంటంటే మనం ముందుగా ఈ వేపుడికి ఏంటంటే ప్రీ బాయిల్ చేసి పెట్టుకోవాలండి ఈ మటన్ని. సో నేను ఆల్రెడీ దీంట్లో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి చక్కగా బాయిల్ చేసి మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రాసెస్లో వెళ్దామండి. ఓకే, స్టవ్ వెలిగించండి. సో ఈ మాంసం వేపుడు యాక్చువల్గా మేక మాంసం వెల్లుల్లి వేపుడు చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇదేంటంటే మనం కావాలంటే ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం వేడి చేసుకొని తిన్నా కూడా తినేటప్పుడు చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. సో మరి ఉంటుందా ప్రిజర్వేటివ్ గా ఉంటుందా? ప్రిజర్వేటివ్ అంటే మనం టెంపరేచర్లో పెడితే ఉంటుందండి, ప్రాబ్లం ఉండదు. సో రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకుని సరిపోతుంది. సో దీంట్లో మనం నూనె వేసుకుంటాం. నూనె బాగా కాగాలి. సో నూనె వేడెక్కాక మనం ప్రాసెస్ చేద్దాం. సో సరిపడా ఉప్పు వేసారు లేకపోతే లైట్గా ఉప్పు వేసారు? దీంట్లో ఏంటంటే ఉప్పు లైట్గా ఉంటుంది, లైట్గా ఉప్పు అలాగే కొంచెం పసుపు, ఆ నీచు స్మెల్ పోవడం కోసం కొద్దిగా పసుపు కూడా వేస్తాం. సో వేసి మనం మంచిగా కంప్లీట్గా మాంసాన్ని అయితే ఉడికించేసాం. సో ఉడికించిన మాంసంతో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అయితే చేద్దామండి. సో నూనె మంచిగా వేడెక్కింది కదా, దీంట్లో మనం ఏం చేద్దామంటే జీలకర్ర వేసుకుంటాం. సో జీలకర్రను మంచిగా చిట్టుపట్లాడేలా వేయించుకోవాలి. అలాగే దీంట్లో ఇలా మంచిగా దీన్ని అంటే పేస్ట్లా కాకుండా ఇలా వెల్లుల్లి గుడ్లు అంటారు కదా, సో ఈ వెల్లుల్లిపాయ తాలూకా ఈ వెల్లుల్లి గుడ్లని డైరెక్ట్ ఇలానే తీసుకుంటాం. సో వీటిని కూడా మనం నూనెలో వేయించుకోవాలి చక్కగా. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, ఎక్కువగా పడుతుంది. సో టేస్ట్ కూడా అలానే వస్తుంది. సో మనం మటన్ తినేటప్పుడు ఈ మటన్తో పాటు ఈ వెల్లుల్లిపాయలు తింటే ఇంకా మంచి రుచి అనేది వస్తుంది. ఓకే, సో ఈ వెల్లుల్లి గుడ్లతో పాటు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం. సో పచ్చిమిరపకాయలు కారం కోసం పచ్చిమిరపకాయలు వేసాం. అలాగే పచ్చిమిరపకాయలతో పాటు కరివేపాకు. సో మన సౌత్ ఇండియన్లో కరివేపాకు అయితే కంపల్సరీ ఉంటుంది. సో మన కరివేపాకు వేయగానే ఆ అరోమా అనేది మారిపోయింది. సో పర్ఫెక్ట్గా ఇలా వెల్లుల్లిపాయలు, కారం, జీలకర్ర ఇవన్నీ నూనెలో వేయించుకోవాలి చక్కగా పచ్చిమిరపకాయలతో పాటు. సో అరోమా అయితే ఇప్పటికే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో ఈ వెల్లుల్లిపాయలు కొంచెం మనకి గోల్డెన్ కలర్లో వేగాలండి. సో అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో వేగనిద్దాం. ఇంకా చికెన్తో కూడా చేసుకోవచ్చు, వేరే మీట్తో ఏమైనా యూస్ చేయొచ్చు? మీట్తో చేయొచ్చు అండి. చేయడం ఏంటంటే మనకి మటన్ కాబట్టి ఇలా ప్రీ కుక్ చేసి పెట్టుకున్నాం. చికెన్ అయితే మనం డైరెక్ట్గానే వేసేవచ్చు. మటన్లో ఇంకా కావాలనుకుంటే మనం బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ చికెన్ అంటే ఎటువంటి తీసుకున్నా మనకి గార్లిక్ అనేది కామన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా చక్కగా వేగుతున్నాయి కదా ఈ వెల్లుల్లిపాయలు. సో చక్కగా స్ట్రింక్ కూడా అయిపోయాయి, మనకు అరోమా వచ్చేస్తుంది. కరివేపాకు అండ్ వెల్లుల్లి పచ్చి వాసన అయితే పోవాలి ఈ వెల్లుల్లిపాయలకి. ఓకే, సో పచ్చి వాసన పోయింది. దీంట్లో మనం వెల్లుల్లిపాయలు వేసినప్పటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దీంట్లో వేస్తాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకి మంచి చక్కటి సువాసన అయితే వస్తుంది మనకి ఈ వెల్లుల్లి మేక మాంసం వెల్లుల్లి వేపుడికి. అల్లం వెల్లుల్లి పాలకు పచ్చి వాసన కూడా ఇలా పోయేలా మనం వేగనివ్వాలి. సో ఇది వచ్చి ఏంటంటే మనకి కొంచెం డ్రై డిష్గానే ఉంటుంది. సో వేపుడు కాబట్టి ఏంటంటే మనకి సైడ్ డిష్లా చాలా బాగుంటుంది ఇది. సో చక్కగా వైట్ రైస్ ఇంకేదైనా మెయిన్ కోర్స్ ఉన్నప్పుడు రసంలోకి వాటిలోకి కూడా చక్కగా తీసుకోవచ్చు అన్నమాట. అద్భుతమైన కాంబినేషన్ అండి ఇది. ఓకే, మంచిగా ఇలా అల్లం వెల్లుల్లి వేగింది కదా. సో ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసేద్దాం. సో మటన్లో వాటర్ ఏమి లేదు. సో వాటర్ వేయకుండా అంటే చాలా తక్కువ వాటర్ పడుతుంది ఉడికించేటప్పుడు కూడా చూసుకుంటూ వేసుకోవాలి.
సో ఈ నూనెలో ఈ మటన్ కూడా చక్కగా వేగాలి. ఓకే. సో అప్పుడే మనకేంటంటే ఇంకా రుచి అనేది బాగా పెరుగుతుంది. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం స్పైసెస్ మనం ముందుగా చేసేటప్పుడు కూడా మటన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తాం, అయినప్పటికీ మరి కొద్దిగా ఉప్పు అయితే పడుతుంది. సో ఉప్పు వేస్తున్నాను రుచికి తగినంత. అలాగే దీంట్లో పసుపు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా పొడి. సో వీటన్నిటిని వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో కారం ఎక్కువగా తింటాం అనుకుంటే, కారం ఎక్కువగా కావాలనుకుంటే డెఫినెట్గా మీరు కారం ఎక్కువగా వేసుకోవచ్చు. చక్కగా వెల్లుల్లి మధ్యలో పర్ఫెక్ట్గా ఉంది యాక్చువల్గా చూడడానికి. అండ్ తినేటప్పుడు కూడా మనకి ఈ మటన్ ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ వెల్లుల్లిపాయను కూడా డెఫినెట్గా అలానే మనం ఎంజాయ్ చేద్దాం. ఓకే. సో దీన్ని ఏంటంటే మనం దీంట్లో వాటర్ అయితే వేయాల్సిన పని లేదు. సో మనం చూస్తూ ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చిన్న మంట మీద కాసేపు ఉడకనివ్వాలండి. సో మూత పెట్టండి. సో మటన్ కాసేపు ఉడకాలి, వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాం కదా. ఓకే షెఫ్, చూద్దామండి. ఓకేండి. సో మేక మాంసం వెల్లుల్లి వేపుడైతే అద్భుతంగా ఉందండి చూడటానికి. మీరు అన్నట్టు చక్కగా డ్రైగానే వచ్చింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. చాలా వేడివేడి అన్నంలోకి రసం వేసుకొని ఇది సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలు ఇంకా కదా, అదిరిపోతుంది. ఓకే ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దామండి. సో ఈ మేక మాంసంతో పాటు చాలా వెల్లుల్లిపాయలు కూడా మంచి ఐ ఫీస్టింగ్ లాగా అనిపిస్తున్నాయి. యాక్చువల్గా చాలా ఈజీగా ఉంది రెసిపీ, అందరు తప్పకుండా ట్రై చేయొచ్చు అనమాట. సౌత్ ఇండియన్ స్టైల్లో మేక మాంసం వెల్లుల్లి వేపుడు రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. వావ్. సో యూజువల్గానే వేపుళ్ళు అందరి ఫేవరెట్ ఉంటుంది అనమాట. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పైనా. చాలా చాలా అమేజింగ్గా ఉంది టేస్ట్ అయితే. ఏదైతే మనము వెల్లుల్లి ఎక్కువగా వేసుకున్నాం, వెల్లుల్లి రెబ్బలు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. స్పైసెస్ యాడ్ ఆన్ చేసాము అండ్ ముందుగానే మనం మటన్ ఉడికించుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. లెజేజ్ అంటూ ఉంటారు మీరు. సో అలా సాఫ్ట్ టెక్స్చర్లో ఉంది. సో ఓవరాల్గా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేయండి. ముక్కలు ఏదైతే ముద్ద దిగని వాళ్ళందరూ ఇది తప్పకుండా ట్రై చేయాలన్నమాట. సో కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మేక మాంసం వెల్లుల్లి వేపుడికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మేక మాంసం 1/2 kg, పసుపు 1 స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, కారం 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పచ్చిమిరపకాయలు కొన్ని, కరివేపాకు కొద్దిగా. మేక మాంసం వెల్లుల్లి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి వేడి చేసి అందులో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చీల్చిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉడికించుకున్నటువంటి మటన్ ముక్కలు కూడా వేసి అందులోనే తగినంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి చక్కగా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేక మాంసం వెల్లుల్లి వేపుడు రెడీ.